హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. అందరికీ నోటిఫికేషన్స్ వస్తున్నాయా నేను వీడియో అప్లోడ్ చేయగానే? మ్యాక్సిమం నేను టుడే నుంచి ఈవినింగ్ 5:45, 6 ఆ టైంకి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్. కొంచెం గమనించండి, ఓకేనా? మీకు ఓకేనా? కమెంట్స్లో పెట్టండి. లేదు ఇదే టైంకి పోస్ట్ చేయమంటారా? ఎక్కువ మెజారిటీ ఏది వస్తే నేను దానికి విల్లింగ్ ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. రైట్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, చాలామంది మెసేజెస్లో అడుగుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రీడింగ్ చేయండి అక్క అని. చాలా రోజులైంది కదా, చూద్దాం. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోలో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అది చేద్దాము. ఆ వీడియో నెక్స్ట్ చేస్తాను, కంటిన్యూషన్ ఉంటుంది. ఈ వీక్లో థర్డ్ పార్టీ సిచ్యువేషనే అసలు ఏం జరుగుతుంది మొత్తం డీటెయిల్డ్గా ఒక వీడియోలో అవ్వదు కాబట్టి పార్ట్స్ చేసుకుందాం, ఓకేనా? రైట్. ఆ తర్వాత థర్డ్ పార్టీ, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, ఇలా ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన, మీ పార్ట్నర్ ఎనర్జీస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బయటకు తీసుకొని వద్దాం. కాకపోతే ఒక వీడియోలో అవ్వదు కాబట్టి డివైడ్గా చేసుకుంటూ ఈ వీక్లో ఈ వీడియోస్ చేద్దాం, ఓకేనా? బీ రెడీ, మిస్ కమ్మకండి. రైట్, ఇప్పుడు మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన ఫీలింగ్స్ ఏంటి, తను ఏం థింక్ చేస్తున్నారు, అసలు అక్కడ హ్యాపీగా ఉన్నారా, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా చూద్దాం. ఓకే, ఇక్కడ ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, తను ఏం థింక్ చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవాళ మాకు రివీల్ చేయండి. థ్యాంక్ యూ ఏంజల్స్. Knight of Cups, Knight of Pentacles, Moon, Wheel of Fortune, Justice, Nine of Swords, Three of Pentacles, Ten of Swords, right. King of Wands. ఓకే, దీన్ని క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు, ఏం థింక్ చేస్తున్నారు, తన ఆలోచనలు ఏంటి, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా
చూద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ వై ఈస్ దిస్ నైట్ ఆఫ్ కప్స్ హియర్, క్లారిఫై చేసుకుంది మాట్లాడదాం. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్. మీ పార్ట్నర్ స్టార్టింగ్లో మీ చాలా థర్డ్ పార్టీ విషయంలో చాలా రొమాంటిక్గా, చాలా డిజైర్డ్గా, ఎమోషన్స్ కలిగి డ్రీమీ లవ్వర్ లాగా, అంటే మేబీ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్లో ఆల్రెడీ తను మ్యారీడ్ అయి ఉండాలి, లేదా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలి. సో అక్కడ తను చాలా రొమాంటిక్గా, చాలా పొసెసివ్గా, చాలా ప్రొటెక్టివ్గా థర్డ్ పార్టీకి తన ఎమోషన్స్ని ఆఫర్ చేస్తూ వచ్చారు. ఇది పాస్ట్ ఎనర్జీస్ చెప్పుకోవచ్చు. చాలా ఎంతూజియాజంగా, చాలా చైల్డిష్ బిహేవియర్ తోటి ఒక రొమాంటిక్ పర్సన్, అంటే టీనేజ్ పర్సన్ ఎలా ఉంటారు, చాలా జోష్ తోటి, ఎనర్జెటిక్ అలా ఉన్నారనమాట మీ పార్ట్నరు థర్డ్ పార్టీ తోటి. తనకి థర్డ్ పార్టీని వదులుకునే ఉద్దేశం లేదు. ఓకేనా. ఇక్కడ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. అక్కడ మీ పార్ట్నరు, అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, తను పాస్ట్లో వదులుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే వీళ్ళది కార్మిక్ రిలేషన్షిప్. సో తనకి ఉండే ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి. చాలా పొసెసివ్గా, ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా మీ పార్ట్నర్ విషయంలో అలానే ఉన్నారు. చాలా పొసెసివ్గా, మీ పార్ట్నర్ ఎక్కడ తనని లీవ్ చేసి వెళ్ళిపోతారో, లేకపోతే మీ పార్ట్నర్ ఎక్కడ ఇంకొక వేరే యావిగేషన్స్కి ఇన్వాల్వ్ అవుతారో, లేదా మీ పార్ట్నర్ని చెక్ చేస్తూ ఉండడము, మొబైల్స్, దాని ఏమంటారు, స్పైయింగ్ చేయడము, ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఇక్కడ ఇద్దరికీ ఉన్నాయి. మీ పార్ట్నర్ మీద థర్డ్ పర్సన్కి ఉన్నాయి, థర్డ్ పర్సన్ మీద మీ పార్ట్నర్కి ఉన్నాయి. బట్ మీ పార్ట్నరు పూర్తిగా, పాస్ట్ సంగతి చెప్తున్నాను, పూర్తిగా థర్డ్ పార్టీ తోటి బౌండ్ అయిపోయి ఉన్నారు. అక్కడ తన హ్యాపీనెస్, తన రొమాంటిక్ గెస్చర్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారనమాట పాస్ట్లో, మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు కూడా. రైట్. వై ఈస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ హియర్? టూ కార్డ్స్ ఆర్ కేమ్. ఇక్కడ మీ పార్ట్నరు, ఇక్కడ ఇద్దరు గురించి చెప్పాలి. ఎస్, మీ పార్ట్నరు అండ్ థర్డ్ పార్టీ ఇద్దరు కూడా చాలా చాలా ఒకరి ఆలోచనలో ఒకరిని ఎలా డామినేట్ చేసుకోవాలి, ఒకరినొకరు ఎలా ఎంతూజియాజంగా, ఒక వాళ్ళ గర్ల్స్ని ఎలా దాన్ని ఏమంటారు, అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ డిజైర్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, అంటే ఎత్తుకు పై ఎత్తు. ఎవరు తక్కువ కాదు ఇక్కడ, మీ పార్ట్నర్ తక్కువ కాదు, థర్డ్ పార్టీ తక్కువ కాదు. ఇద్దరు ఆలోచనలు, మైండ్ గేమ్స్ అనమాట. ఇక్కడ ఎమోషన్స్ అనేవి నాకు ఎక్కడ కనపడలేదు వీళ్ళ రిలేషన్లో. మైండ్ గేమ్స్. ఇద్దరు ఒకరినొకరు బ్లఫ్ చేసుకోవడం, ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం, ఒకరినొకరు చీట్ చేసుకోవడం. పైకి మాత్రం ఆహా నువ్వంటేనే నాకు ఎంత ప్రేమ, నువ్వు లేకపోతే నేను బతకలేను, లేకపోతే వాళ్ళకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వాళ్ళకున్నాయి. ఓకే. వీళ్ళిద్దరి మధ్య రియలిస్టిక్ లవ్ లేదు, ఆర్టిఫిషియల్ లవ్వే. సొసైటీ పరంగా షో ఆఫ్ మాత్రమే. ఇది ఎవరి ఎనర్జీస్ అంతున్నాయో నాకు తెలీదు, బట్ షో ఆఫ్ కోసం మాత్రమే ఈ రిలేషన్ రన్ అవుతుంది. మనీ పరంగా కూడా సారీ,
మనీ పరంగా గూడా ఇద్దరి మధ్య చాలా డీలింగ్స్. మేబీ ఆ అసెట్స్ మనీ పరంగా వాట్లి కోసం ఒకరినొకరు బ్లఫ్ చేసుకొని ఉంటున్నారా అనేది ఇక్కడ ఈ కార్డ్స్ క్లారిఫికేషన్ బట్టి ఉంది. రైట్. ఎవరు క్లారిటీ లేరు. ఎవరు ఎవరితోనూ క్లారిటీగా లేరు. ఇల్యూజన్స్. వై ఈస్ ద మూన్ కార్డ్ హియర్? బా, ఎస్, అగైన్ ఫ్యామిలీ కార్డ్. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అండి, కన్ఫర్మ్. బట్ అక్కడ వాళ్ళిద్దరికీ ఏం జరుగుతుంది అని అంటే, ఇద్దరు ఒకరినొకరు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఇమాజినేషన్స్లో, ఇల్యూజన్స్లో ఒకరినొకరు చీట్ చేసుకుంటూ బతుకుతున్నారు అనేది కనపడుతుంది. ఒక దగ్గర ఒకళ్ళు వాళ్ళ సీక్రెట్స్ని దాచుకుంటున్నారు, పైకి ఇలా బిహేవ్ చేస్తున్నారు. చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎవ్వరూ తక్కువ కాదు. ఇక్కడ ఇద్దరు మైండ్ గేమ్స్, ఇద్దరు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే కలిసి ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఈవెన్ దో ఇక్కడ థర్డ్ పార్టీ ఒకటే కాదు, మీ విషయంలో కూడా చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఒకరినొకరు ఒక సర్టెనిటీ లేదు ఇద్దరి మధ్య. వాళ్ళ డిజైర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా. థర్డ్ పార్టీ తనదైన లోకంలో, తనదైన మేనిఫెస్టేషన్లో తనున్నారు, తనకేం కావాలి అనేది. మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఎనర్జీస్ అలానే ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనే దానికి ఇక్కడ ఎందుకంటే ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయాలి, ఏ ప్రాబ్లం లేకుండా. ఒకరి గురించి ఒకరికి నిజాలు తెలిసినాయి అంటే డెస్ట్రాయ్ అయిపోతుంది, ఏముండదు. సో మూన్ ఎనర్జీ, హిడెన్ సీక్రెట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇద్దరి మధ్య. ఇద్దరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అవి దాచుతూ, ఆ సీక్రెట్స్ని దాస్తూ ఒకరినొకరు బ్లఫ్ చేసుకుంటున్నారు. జస్ట్ ఇద్దరికి మధ్య హ్యాపీనెస్ కోసం మాత్రమే. సొసైటీ పరంగా అనుకోండి, ఎట్లయినా సరే ఈ ఎనర్జీస్ ఎవరి వస్తున్నాయో నాకు తెలీదు. బట్ నాకు ఇక్కడ మ్యారీడ్ పీపులే మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సనే కనపడుతున్నారు. వై ఈస్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ హియర్? చూడండి, ఏది మీ పార్ట్నరు గెస్ చేసి, లేకపోతే ఎక్కడ హ్యాపీనెస్ ఉంది ఇదే కరెక్ట్ అనుకొని మ్యానిపులేషన్, థర్డ్ పర్సన్ మ్యానిపులేషన్స్లోకి వెళ్ళిపోయారో, ఇక్కడ సైకిల్ చక్రం 360 degrees తిరిగింది. ఎక్కడైతే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అనుకున్నారో, ఎక్కడైతే నాకు కరెక్ట్ అనుకున్నారో అక్కడ తను ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. తన చుట్టూ తను ఎవరిని రానియకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉంటున్నారు. తనదైన లోకంలో ఒంటరిగా ఉంటున్నారు. ఎక్కువగా తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, వర్క్లోనే బిజీ అయిపోతూ, ఇక్కడ మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ థాట్స్ గుర్తు రాకుండా ఉండడానికి వర్క్లో ఎక్కువ బిజీ అయిపోతున్నారు. అట్ ద సేమ్ టైం పాస్ట్లో మీ విషయంలో యాక్షన్ తీసుకొని ఉంటే బాగుండేది, యాక్షన్ తీసుకోకుండా తప్పు చేశాను. ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర తను బౌండరీస్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫైట్ చేసి, ఇద్దరికి మధ్య చాలా ఫైట్స్ జరుగుతున్నాయి, ఇద్దరికి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఫైట్ చేసి 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 అలసిపోయి ఇక్కడ తన చుట్టూ తన బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఒంటరిగా ఉంటున్నారనమాట. కర్మ ఎవరిని వదలదు. ఇక్కడ కర్మ అని ఎందుకు అంటున్నానంటే, మీరు అనొచ్చు ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ కదా, వాళ్ళు ఏదైతే మనకెందుకు అని. బట్ ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసినప్పుడు మీ లైఫ్లోకి ఎందుకు రావాలి? మీ ఫీలింగ్స్తో, మీ ఎమోషన్స్తో ఎందుకు ఆడుకొని ఈ రకంగా చీట్ చేసిపోవాలి? అందుకు అంటున్నాను కర్మ అని. అంతేకాని అక్కడేదో వాళ్ళు ఇంకోలాగా అయిపోవాలని నా ఎక్స్పెక్టేషన్ కాదు.
నా ఉద్దేశ్యం కాదు. సో, అటువైపు మనం మాట్లాడం. నాకు ఇక్కడ నా వ్యూవర్స్ తరపు నుంచే నేను మాట్లాడతాను. ఇక్కడ కాంట్రోవర్సీలొద్దు. ఓకేనా? ఇక్కడ నాకు వీడియో చూస్తుంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకే అప్లికబుల్ ఇది. రైట్. ఇక్కడ చాలా లోన్లీనెస్‌గా తను ఫీల్ అవుతున్నారు. ఫైట్ చేసి తన మనసుతోటి, తన సిట్యుయేషన్స్ తోటి, థర్డ్ పార్టీ తోటి ఫైట్ చేసి ఇంక నా వల్ల కాదు అని గివ్ అప్ చేసి లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అలసిపోయి. బట్ యూనివర్స్‌ని ప్రే చేస్తూ ఉన్నారు. నేనేం కర్మ చేశాను? ఏంటి? నాకు ఈ కర్మ ఏంది? ఎందుకనంటే ఇక్కడ చూడండి అగైన్ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తను ఇక్కడ ఫ్యామిలీ అనగానే థర్డ్ పార్టీ ఒక్కటే కాదు, పేరెంట్స్ కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు. ఓకేనా? పేరెంట్స్ విషయంలో కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకోలేక లేదు అసలు మీ విషయమే వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. నాకు ఇంట్యూషన్ ద్వారా వస్తుంది. సో వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్. నెక్స్ట్ తన బిజీలో వర్క్ని ఎక్కువగా అవసరం లేనిదంతా వర్క్ మీదేసుకొని తను రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెట్టుకుంటూ వర్క్ బిజీలో బాగా డీప్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ సమస్యల నుంచి, ఈ ఆలోచనల నుంచి, మీ ఆలోచనల నుంచి, పడుతున్న స్ట్రగుల్స్ నుంచి తను రిలాక్స్ కోసం అసలు ఇవి గుర్తు చేసుకోకూడదు, మర్చిపోవాలి అని వర్క్లో ఎక్కువ బిజీ అయిపోతున్నారు. బట్ తన వల్ల కావట్లేదు బికాజ్ ఆఫ్ జస్టిస్. తను ఇది డిజర్వే. తను చేసిన కర్మలకి మనం ఏదైతే కర్మ చేసి వస్తామో, ప్రీవియస్లో ఏదైతే కర్మ చేసి వస్తామో, ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది దానికి ప్రతిఫలమే. కొంతమంది అడగొచ్చు, మేము ఈ జన్మలో ఏ పాపం చేయలేదు, ఏ కర్మ చేయలేదు నెగిటివ్గా. పాస్ట్ లైఫ్ చాలాసార్లు చెప్తా కదా, కర్మ ఎప్పుడైనా ఎవరినైనా వదలదు. ఎన్ని జన్మలైనా మన సోల్ ఎన్ని జన్మల నుంచి వస్తుందో మనకు తెలియదు. అన్ని జన్మల కర్మల్ని ఎత్తుకునే వస్తుంది. మనం అనుకుంటాం ఈ జన్మలో మనం ఏం తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఈ కర్మ అని, నేను ఎందుకు ఇట్లా ఫేస్ చేస్తున్నాను అని. అట్లనే సేమ్ మీ పార్ట్నర్ కూడా అదే ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒకరినొకరు ఎంతకాలం బ్లఫ్ చేసుకుంటారు, ఎంతకాలం మోసం చేసుకుంటారు ఒకరినొకరు. క్లియర్ అవుతున్నాయి ఇక. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మీద డౌటు, మీ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మీద డౌటు. ఎందుకు? ఎవరికి వాళ్ళు హిడెన్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అంటే అది ఇల్యూజన్సే కావచ్చు, రియల్గా కూడా కావచ్చు. థర్డ్ పార్టీ ఏదో దాస్తుంది అని మీ పార్ట్నర్ ఏదో దాస్తున్నారు అని ఎంతసేపు నిఘా పెట్టడం థర్డ్ పార్టీకి ఇదే రొటీన్గా జరుగుతుంది. దాని గురించి డిస్కషన్స్, దాని గురించి ఆర్గ్యుమెంట్స్, దాని గురించి మనస్పర్ధలు, దాని గురించి ఒకరినొకరు వాగ్వివాదాలు చేసుకోవడం, దాని గురించి మనసు ఖరాబ్ అవ్వడం, హ్యాపీనెస్ లేకపోవడం, ఈ తలకాయ నొప్పులు. మీ పర్సన్కి ఆల్రెడీ అలవాటు కదా. ఏదైనా చిన్న గొడవ వచ్చినా లేకపోతే అక్కడి నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ మీతోనే కాదు, అక్కడ థర్డ్ పర్సన్తో కూడా మీ పర్సన్ ఇట్లానే బిహేవ్ చేస్తున్నారు. కొంచెం ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అక్కడి నుంచి ఎస్కేప్ ప్రాబ్లమ్ని కమ్యూనికేషన్ చేసుకొని సాల్వ్ చేసుకుందామని ఆలోచించరు మీ పార్ట్నరు. అక్కడి నుంచి ఆ ప్రాబ్లం నుంచే ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. ఎంతకాలం ఎస్కేప్ అవుతారు? ఏమవుతుంది? ఒక ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయ్యి ఇంకో దాంట్లో పోతారు, ఇంకో దాంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి ఇంకో దాంట్లో పోతారు. అట్లా 100 అయితే ఈ 100 కలిపి ఒక బర్డన్గా ఒకేసారి పడింది అనుకో, ఏమవుతారు? అదే జరుగుతుంది ఇప్పుడు. మీ విషయంలోనూ పాస్ట్లో అదే జరిగింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో కూడా మీ పార్ట్నర్ అదే చేస్తున్నారు. అందుకే హ్యాపీ లేదు అక్కడ. హ్యాపీ లేదు. నేనేం కర్మ చేశాను రా దేవుడా, పాస్ట్లో నేనేం కర్మ చేశాను నా పార్ట్నర్కి, అంటే మీకు నేను చేసిన అన్యాయమే కదా, నేను చేసిన మోసమే కదా ఇప్పుడు తిరిగి నా దాకా వచ్చి నేను ఇంత సఫర్ అవుతున్నాను. ఇక్కడ నాకు అన్నీ ఉన్నా కూడా నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నాకెందుకు సంతోషం లేదు, నాకెందుకు ఈ పెయిన్,
నాకెందుకు ఈ ఒంటరితనం ఫీల్ అవుతున్నాను నేను? మనశ్శాంతి ఎందుకు లేదు? ప్రశాంతత ఎందుకు లేదు? అన్నీ ఉండి తినలేకపోవడం రోగం. అన్నీ ఉండి అనుభవించలేకపోవడం కర్మ. ఇప్పుడు మీ పర్సన్ అదే అనుభవిస్తున్నారు. తన చుట్టూ తన వాళ్ళందరూ ఉన్నారు. వర్క్ చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. రిజల్ట్స్ లేదు. తన వర్క్‌కి ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ కంటే ఎక్కువే చేస్తున్నారు. బట్ రివార్డ్స్ ఫలితం అయితే శూన్యం. తను అనుకున్నంత అయితే రావట్లేదు. అటు వర్క్‌లోనూ కాన్సంట్రేషన్ చేయలేక మిమ్మల్ని మర్చిపోవడానికి, థర్డ్ పార్టీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి తను వర్క్‌లో మునుగుతున్నారు. బట్ అక్కడ వర్క్‌లో కూడా తను ఎంత తల మునకలై వర్క్ చేస్తున్నా కూడా ప్రతిఫలం మాత్రం అనుకున్నంత రావట్లేదు అక్కడ. ఎందుకు? తను ఏమైతే ఊహిస్తున్నారో, తను ఏమైతే అనుకుంటున్నారో లైఫ్‌లో అదేం జరగట్లేదు. బికాస్ ఆఫ్ దేర్ కర్మ. ఇప్పుడు డివైన్‌ని ప్రే చేస్తున్నారు. నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి. నేను ఈ లైఫ్ నాకు లీడ్ చేయలేకపోతున్నాను. చూడండి, నా వల్ల కాదు. నిద్రలేని రాత్రులు ఏడవడం, డివైన్ని ప్రే చేయడం. తనకి ఎవరైనా సహాయం చేస్తారేమో నేను ఎదురు చూడడం. ఆలోచనల్లో భయంకరంగా మునిగిపోయినారనమాట. నెగిటివ్ ఆలోచనలు. ఎక్కడ చూసినా సమస్యలే, ఎటు చూసినా సమస్యలే మీ పార్ట్నర్‌కి. రే ఆఫ్ హోప్ అయితే ఉంది. కానీ అవకాశాలని తన చేతులతో తనే క్లోజ్ చేసుకుంటున్నారు. చూడట్లేదు తను. ఎందుకంటే నెగిటివిటీతోటి నిండిపోయి ఉన్నారు. ఆ కన్నీళ్ళు తుడుచుకొని చేతులు అడ్డం తీసి ముఖానికి తను చూడగలిగితే తనకు ఒక మార్గం ఏర్పడుతుంది. కానీ అదే డిప్రెషన్లో అంటే చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో కూడా. ఇక ఎందుకు అనంటే మనకు అన్నీ సవ్యంగా జరిగేటప్పుడు ఏం గుర్తురావు. మనం చేసిన తప్పులు గుర్తురావు, మనం ఎవరికైనా చేసిన పాపాలు గుర్తురావు, ఎవరి మనసును నొప్పించింది గుర్తురాదు మనకి, ఎవరి ఫీలింగ్స్ని హర్ట్ చేసామో గుర్తురాదు, మనం అవతలని ఎంత కష్టపెట్టామో మనకు గుర్తురావు. అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే థర్డ్ పార్టీ మీద ఇక్కడ డౌట్ కదా, ఇక్కడ తనకి చీటింగ్ జరిగిందో, ఫైనాన్షియల్గా ఎక్కడో చీటింగ్ జరిగింది, ఎమోషనల్గా కూడా చీటింగ్ జరిగింది తనకి అట్ ప్రెజెంట్. సో తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు అని తనకు అర్థమైపోయింది. ఎందుకు అనంటే హియర్ ఆల్సో మేజర్ ఆర్కానా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ, జస్టిస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కర్మ సైకిల్ నడుస్తుంది. మీ పార్ట్నర్కి స్టార్ట్ అయింది, సినిమా స్టార్ట్ అయింది. సో అర్థమవుతుంది తనకి. మీరు చూస్తే ఇక్కడ మీ ఎనర్జీస్ని అసలు ఇవ్వట్లేదు. మీదైన లోకంలో, మీదైన ప్రపంచంలో, మీదైన కెరీర్ పరంగా ఇన్వెస్ట్ చేస్తూ మీ ఎనర్జీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు, బిందాస్గా. బట్ ఈ పర్సన్ ఎంత ఈ మెచ్యూరిటీ తోటి, ఎంత లవబుల్, రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారో ఈరోజు అంత కర్మ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టి ఫీలింగ్స్తో ఆడుకొని ఆ రోజు నేను తప్పించుకున్నాను, ఓకే నాకేం తిరుగులేదు అనుకోవద్దు. ఎవ్వరు కూడా అనుకోకూడదు. అది ఎవరి రూపంలో అయినా ఎలాగైనా నీ దాకా వచ్చి చేరుతుంది. అది మంచైనా చెడైనా, సత్యం. సో ఇప్పుడు మీ పార్ట్నరు అదే సిచ్యువేషన్లో ఉన్నారు. Why is this 9 of Swords here?
మేబీ ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్య సొసైటీ పరంగా కానీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ అటువైపు పెద్దవాళ్ళు, ఇటువైపు పెద్దవాళ్ళ మధ్య మీటింగ్స్ కానీ, అంటే మీడియేటర్‌గా ఉండి పెద్దరికంగా ఉండి తీర్పు తీరుస్తారు కదా! అలాంటి సిట్యుయేషన్స్ ఏవో జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య. అందువల్ల తను చాలా అంటే చాలా బర్డెన్‌లో ఉంటున్నారు. యెస్. థర్డ్ పార్టీ ఆఫర్స్‌ని మీ పార్ట్నరు యాక్సెప్ట్ చేయట్లేదు. మనసు చాలా 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 గాయపడుంది. సో, తనదైన ఈగోలో తను కూర్చొనున్నారు మీ పార్ట్నరు. థర్డ్ పార్టీ తోటి కూడా ఇక్కడ రిలేషన్ ప్రస్తుతానికి ఎండ్ అయిపోయింది అనేది కనపడతా ఉంది. చాలా భారంగా ఉంది సిట్యుయేషన్ అక్కడ ఇద్దరి మధ్య. సో, ఇద్దరి మధ్య కూడా సొసైటికల్ ప్రాబ్లమ్స్ లేదా సొసైటీ కోసం ఇద్దరి మధ్య పెద్దవాళ్ళు రాజీ కుదుర్చడం అంటారు కదా! అలాంటివి ఏదో జరుగుతున్నాయి. సో, ఆ సిట్యుయేషన్స్‌లో చాలా బాధగా ఉన్నారు మీ పార్ట్నరు. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు అనేది కనపడుతుంది. ఇన్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్య పాస్ట్‌లో బాగుండింది కానీ ఇప్పుడు నో. ఇన్ని కార్డ్స్ నేను తీసుకోను. వై ఈస్ 3 ఆఫ్ పెంటికల్స్ హియర్? ఫూల్. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఇద్దరూ కలిసి ఈక్వల్గా నడిస్తే ఆ రిలేషన్ ఓకే 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 అన్నట్టు బ్యాలెన్స్లోకి వెళ్తుంది. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ కానీ థర్డ్ పార్టీ కానీ ఎవరిదైనా లోకంలో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎవరిని బౌండరీస్ క్రియేట్ చేయకూడదు. తన లైఫ్లో తను వదిలేయాలి, ఈ లైఫ్లో ఈయన వదిలేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. దాన్ని మూర్ఖత్వం అంటారు, ఐ డోంట్ నో. ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఇందాక కార్డులో చూసాం కదా. ఇద్దరు కూడా న్యూ బిగినింగ్ చేయడానికి, ఒకరి లైఫ్లో ఒకరు ఎంటర్ కావడానికి, ప్యాచప్ అవ్వడానికి ఇద్దరూ రిజెక్ట్ చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. బట్ వాళ్ళ వెల్ విషర్స్ మాత్రం వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మీరు కలవండి, ఇలా ఉండండి అని గైడ్ చేస్తున్నారు. బట్ మీ పార్ట్నర్ వినట్లేదు, థర్డ్ పర్సన్ వినట్లేరు ఈ రిలేషన్ని ఎక్స్టెండ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ లేదు. వాళ్ళిద్దరికి మధ్య ఎమోషన్స్లో బ్యాలెన్స్ లేదు, ఎనర్జెటిక్గా బ్యాలెన్స్ లేదు, లైఫ్లోనూ బ్యాలెన్స్ లేదు, వాళ్ళ ఆలోచనలోనూ బ్యాలెన్స్ లేదు. సో అక్కడ పెద్దవాళ్ళు వచ్చి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎక్స్టెండ్ చేసుకోండి, కలవండి, ముందుకు ఈ రిలేషన్ వెళ్ళాలి అని అంటున్నా, ఎవరికి వాళ్ళు ఎవరిదైనా లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అనే దాంట్లోనే ఉన్నారు తప్ప వాళ్ళు వెల్ విషర్స్ చెప్తున్నా కూడా తను పట్టించుకోవట్లేరు. థర్డ్ పార్టీ పట్టించుకోవట్లేదు, మీ పార్ట్నరు పట్టించుకోవట్లేదు, వినట్లేదు. చూడండి, డెత్. బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ లైఫ్. చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఏదో జరగబోతా ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఈ రిలేషన్ ఎండ్ అవ్వబోతుంది అనేది కనబడుతుంది ఇక్కడ. మరి ఇది ఎవరి ఎనర్జీస్ ఐ డోంట్ నో. చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, చాలా పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. వై ఈస్ దిస్ డెత్ కార్డ్ హియర్? Is this Empress here? Bottom of the deck. 5 of బ్రేకప్, గొడవలు. ఎందుకు అనంటే ఇదే ఎనర్జీస్లో కంపల్సరీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో చీటింగ్ అయితే జరిగిందండి పాస్ట్లో.
మీ పార్ట్నర్ చీట్ చేశారా? లేకపోతే మీ విషయం ఆహ్, థర్డ్ పర్సన్‌కి తెలిసి ఇష్యూస్ జరుగుతున్నాయా? లేదా థర్డ్ పార్టీ విషయంలో ఏదన్నా ఇష్యూస్, సీక్రెట్స్ బయటపడి వీళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయో, అక్కడి నుంచి మీ పార్ట్నర్ తప్పించుకొని రాగలిగే ఇదుంది. కానీ ఎవరికెవరు ట్రాప్డ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు లీవ్ చేసేసి, ఈ రిలేషన్ ఎండ్ చేసేసి, ఎవరికి వాళ్ళు బిందాస్‌గా బతకాలి. ఎవరికి వాళ్ళు ఫీల్ ఫ్రీగా ఒకరి బౌండరీస్‌లో ఒకరు ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఇక్కడ ఈళ్ళిద్దరు. ఎవరికి వాళ్ళు వాళ్ళదైన యాటిట్యూడ్‌లో, వాళ్ళదైన కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. దానివల్ల ఇక్కడ రిలేషను ఎండ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. చాలా అయితే చాలా గొడవలు జరుగుతా ఉన్నాయి. మేజర్ ఇష్యూస్ ఏదో జరగబోతున్నాయి. చూడండి, మేజర్ ఆర్కానా కార్డ్స్ 3 కూడా. మేజర్ ఇష్యూస్ వాళ్ళ లైఫ్‌లో ఏదో జరగబోతా ఉంది. ప్రస్తుతానికైతే గొడవలు, బ్రేకప్పు ఇది అక్కడ జరుగుతుంది. ఓకే. ప్రస్తుతానికైతే వెయిట్ ఏ మూమెంట్. క్వశ్చన్ రెడీ చేసుకోండి. మీకు అర్థమైపోయింది కదా? ఈ సిచ్యువేషన్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది అర్థమైపోయింది కదా? సరే, ఇక్కడ మీరు ఒక 2 క్వశ్చన్స్ అనుకోండి, ఒకటే చెప్పుకోండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ అనగానే ఇది జరుగుతుందా, ఇట్లనే అడగాలి. జరుగుతుందా లేదా ఇదొద్దు. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? క్వశ్చన్ అడిగే విధానం కూడా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ప్లీజ్ టెల్ మీ. క్వశ్చన్ అడగండి మీరు. మా వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. Please give me accurate answer. Pendulum. Please give me accurate answer. మాకు ఆన్సర్ ఇంకా యాక్యురేట్గా కావాలి పెండులం. సే ఎస్ ఆర్ నో. ఇక్కడ పెండులం ఆన్సర్ ఎస్ఏ చెప్తుంది, కానీ ఇక్కడ నేను 100కి 40% ఇస్తాను ఎస్ అనే ఆన్సర్. ఎందుకంటే పెండులం ఫుల్ జోష్ తోటి చెప్పట్లేదు. అవుతుంది, కానీ అది చాలా నిదానంగా అవుతుంది, లేదా అది అవ్వడానికి 40% ఛాన్సెస్ ఉన్నాయి. మీరేం క్వశ్చన్ అడిగారో దానికి. రైట్, ఇంకెంతకంటే పెండులం ఆన్సర్ చేయట్లేదు. ఓకే, మీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ మీ సెకండ్ క్వశ్చన్ చెప్పుకోండి. అనుకున్నారా? రెడీనా? అడుగుదామా పెండులంని? పెండులం, మా వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి?
ఇక్కడ మీరు అడుగుతున్న సెకండ్ క్వశ్చన్ ఏంటో ఐ డోంట్ నో. బట్ ఇక్కడ పెండులం ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు. పాసిబిలిటీ అయితే ఉంది అని చెప్తుంది. ఎస్, ఫాస్ట్గా తిరుగుతుంది చూడండి ఇక్కడ పెండులం. పాసిబిలిటీ అయితే ఉంది, అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ అవుతుందని గ్యారంటీ లేదు, అవ్వదు అని గ్యారంటీ లేదు. పాసిబిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు ఏం క్వశ్చన్ అడిగారో ఐ డోంట్ నో. అడిగిన క్వశ్చనే సెకండ్ టైం కూడా అడగకండి. మన క్వశ్చన్ అడిగారా, అదంతటితో వదిలేసి సెకండ్ది వేరే ఏదైనా క్వశ్చన్ అడగండి. అడిగిన క్వశ్చనే మళ్ళీ మళ్ళీ అడగొద్దు. చూడండి, పాసిబిలిటీనే ఎక్కువ ఉందంట. మీరు ఏం క్వశ్చన్ అడిగారో. ఇందాక ఎస్కి కూడా ఇంత స్పీడ్గా తిరగలేదు పెండులం. బట్ ఇక్కడ పాసిబిలిటీ అయితే 90% పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లాని ఎస్ చెప్పట్లేదు, అలా అని నోను చెప్పట్లేదు. ఓకేనా? మేబీ ఆగస్ట్లోనో జనవరిలోనో పాసిబిలిటీ అవుతుంది అని చెప్తున్నారు. KJLI 312 ఈ డేట్స్, ఈ ఆల్ఫాబెట్స్, ఈ 2 months ఇక్కడ కనపడుతున్నాయి. మేబీ జనవరి, ఫిబ్రవరి మిడిల్లో కూడా కావచ్చు. ఓకేనా? రైట్. This is all for today's reading. All of you, thank you guys. God bless you. Bye.